ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ నెల 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జరిగే ఎంఆర్పీఎస్ పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం దుగ్గిరాల మండలంలో ఎంఆర్పీఎస్ ఏపీ లీగల్ సెల్ అధ్యక్షులు న్యాయవాది చిలువూరి నాగరాజు మాదిగా పిలుపునిచ్చారు. ఈ విషయంపై మండలంలోని దుగ్గిరాల, చిలువూరు, శృంగారపురం, పేరకలపూడి, మోరంపూడి గ్రామాల్లో పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కసుకుర్తి నవీన్, మోరంపూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించిన ఈదుమూడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం జరగబోతోంది. జూలై 7వ తారీఖున. ఈ నేపథ్యంలో రమణ సైన్యం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడైన నేను చిలువూరు నాగరాజుని నియోజకవర్గంలో వివిధ గ్రామాలు పర్యటించి ప్రజలను ఈదుమూడి గ్రామాన్ని తరలిస్తానికి సమాయత్తం చేయడం జరిగింది. 3 రోజులు మంగళగిరి పట్టణం, అదేవిధంగా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో, మరియు దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం, దుగ్గిరాల మండల కేంద్రం, మారంపూడి గ్రామం, పేరగలపూడి, శృంగారపురం మొదలగు గ్రామాల్లో మాదిగ ప్రజలను, అదేవిధంగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలను సమాయత్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది మాదిగ ప్రజలు ఉన్నారో హక్కుల కోసం పోరాటం చేసిన నేపథ్యంలో ముందు ఆత్మగౌరవాన్ని సాధించుకోవడానికి ఎంఆర్పీఎస్ ఈ భారతదేశంలో ఈదుమూడి గ్రామం ఒక జన్మస్థానంగా నిలిచిపోతోంది. ఆ జన్మస్థానం నేడు పుణ్యస్థానం కాబోతోంది. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో ఉండే దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఉండే మాదిగ ప్రజలు ఈ పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవానికి హాజరై పునీతులు కావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో మాదిగ జాతి ప్రజల యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి పుణ్యక్షేత్ర మహోత్సవంలో మాదిగ జాతి యొక్క చరిత్ర, కీర్తి ప్రతిష్టలు, సంస్కృతిని సమాజానికి వెలిబుచ్చే విధంగా, సమాజానికి ప్రతిబింబ చేసే విధంగా ఆదిజాంబవంతుడి విగ్రహం, అదేవిధంగా మన ఆడబిడ్డ ఆడపడుచు అరుంధతి విగ్రహం, అదేవిధంగా 3 దశాబ్దాల ఎంఆర్పీఎస్ ఉద్యమంలో జాతి కోసం అసూలు బాసి ఆత్మహత్య చేసుకున్న, ఆత్మ బలిదానం చేసుకున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈదుమూడి గ్రామంలో మాదిగ తత్వం, మాదిగ భావజాలం, ది ఫిలాసఫీ ఆఫ్ మాదిగ రేస్, ఐడియాలజీ ఆఫ్ మాదిగ రేస్ భారతదేశం యొక్క నలుమూలల్లో దిక్కులు పెకటీలు ఎలా జరగబోతుంది. కాబట్టి ప్రతి మాదిగ కార్యకర్త, మాదిగ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా హాజరై మాదిగ జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాదిగా చెలో ఈదుమూడి జూలై 7వ తారీఖున జరిగే ఒంగోలు జిల్లా ఈదుమూడి గ్రామంలో ఈ యొక్క మాదిగల పండుగ జూలై 7వ తారీఖున మాదిగలందరూ కలిసి జరుపుకుంటున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఈదుమూడి గడ్డ మీద బ్రహ్మయ్య నాయకత్వంలో విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నాం. దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ పునరావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో P4 సభ్యులు, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహరావు, దోస్తు కోఆర్డినేటర్ గద్దేవాసు, పసుపులేటి రవి యాదవ్, నాయుడు బాబురావు, తాడిపోయిన ఏడుకొండలు, పర్వతనేని హర్ష, ఉన్నం బాబురావు, చింతమనేని కొండయ్య, జంపాల నరేంద్ర, కొండపనేని రవీంద్ర, చింతమనేని మహేష్, గద్దే శివకుమారి, శ్రీలక్ష్మి, అంచే శ్రీనివాసరావు, కరీముల్లా, గరిక శ్రీను, బొజ్జ బాలు యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో మెయిన్ రోడ్ నందుగల జంపాల కాంప్లెక్స్ ఆవరణలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ పునరావిష్కరణ P4 సభ్యులు మరియు ఎమ్మెల్యే జంపాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకొని ఈరోజు ఏదైతే తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారో, ఏదైతే రాష్ట్రాభివృద్ధికి, ఏదైతే తెలుగు వారి ఆత్మగౌరవానికి
ఈ గుర్తింపు తెచ్చారో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన నాయకుడిగా ఈరోజు కూడా అందరి గుండెల్లో కూడా అన్నగా చిరస్థాయి నిలిచిపడి నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేయటం ఆనందదాయకం. అలానే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈనాటి ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్గ శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఈ గ్రామాన్ని మరియు రాష్ట్రాన్ని పలు అభివృద్ధి పనులను మరియు సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు శ్రేణులు అందరూ కూడా ఆయన ఉన్నతాశయాలకు కట్టుబడి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో జంపాల కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి అన్నగారి విగ్రహానికి కొత్తగా మళ్ళీ రీపెయింట్ చేసి అట్లాగే పైన అన్నగారికి ఒక రూఫ్ టాప్ కూడా వేసి వెనకాల పైన కూడా ఒక చిన్న లైట్ పెట్టి మంచిగా డెకరేట్ చేయించారు జంపాల సుబ్బారావు గారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ పెట్టిన నాటి నుండి ఈనాటి వరకు పార్టీకి సేవ చేస్తున్నటువంటి గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలని కూడా మేము పిలిచి వారి చేతుల మీదుగా అన్నగారికి పూలదండలు సమర్పించడం కానివ్వండి, అలాగే జెండా ఎగరవేయించడం జరిగింది. జనరల్గా మనం అన్నగారి వర్ధంతి కానీ జయంతి నాడు కానీ లేదు పార్టీ కార్యక్రమాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు జంపాల సుబ్బారావు గారు చేయించినటువంటి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా అందరూ ఉత్సాహంగా వచ్చి దిగ్విజయం చేసినందుకు వారికి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా పూనుకున్నందుకు జంపాల సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై లోకేష్ గారు, జై జై లోకేష్. జోహార్ ఎన్టీఆర్. అన్నగారు ఎన్టీఆర్ బొమ్మ సుబ్బారావు గారు అమెరికా నుంచి వచ్చి ఆయన ఈ బొమ్మని తిలకంగా దిగ్గి పూలదండలతో వేసి కొబ్బరికాయ కొట్టించి జెండా ఎగరేసి ఇవాళ పార్టీకి మంచి కృషి చేశాడు సుబ్బారావు గారు. ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుతాను.